అక్కడ ఉండే వాళ్ళకి వాల్యూ తెలుసు. ఇక్కడ నేను కూడా నాకు వచ్చిన డబ్బుల్లో మొన్న రామాలయానికి నేను మొన్న మా చెల్లి చదువుకోవడానికి వచ్చింది. మా చెల్లి కొంచెం డబ్బులు పోగేసుకుంటే అది మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పి వాళ్ళు ఇస్తా ఉన్నారు. నేను ఇచ్చానండి, అంటే డబ్బులు సమర్పించుకున్నాను ఆ రామాలయ నిర్మాణానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. మా చెల్లి కూడా కొంచెం ఇచ్చింది. వెరీ గుడ్. అదేనండి, నా శివశక్తి కార్యాలయానికి నిర్మాణానికి ఇద్దాం అనుకున్నా గానీ ఈ లోపల ఇవన్నీ ఉండటం అవ్వలేదండి. ఈ లోపల అది పూర్తి అయిపోయింది. ఇచ్చానండి, 3-4 రోజులు అవుద్ది. మళ్ళా ఇక్కడ రాజగోపురం కడుతున్నారు మా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర. అక్కడ కొంచెం ఇచ్చే రాజగోపురం ఒక్కో ఇటుక అంటే స్పాన్సర్ చేయొచ్చు, దానికి ఇచ్చానండి నేను మా చెల్లి కూడా పత్తి బాగా అలా. మీ నాన్నగారి పేరు ఏంటి? నాగప్రసాద్. నాగప్రసాద్, అమ్మ పేరు మహాలక్ష్మి. బా సంపేశావు. మా చెల్లి పేరు మహాలక్ష్మి, మా అమ్మ పేరు విజయలక్ష్మి, మా అక్క పేరు ధనలక్ష్మి. బా వండర్ఫుల్. నేను ఇప్పుడే రాంకీ అని సింగపూర్ నుంచి ఆ పిల్లోడు కామెంట్లో పెట్టాడు. ఆ శ్లోకాన్ని మా నరేంద్ర సార్కి వినిపించాను. ఏ పూర్వపుణ్యమో జనించినాడ ఈ భరతఖండంబున, ఏ పూలను ప్రేమించెనో నీ తల్లి నిను మోస కనక గర్భమున. ఎంతో పుణ్యం చేయాలన్న మహిళ. అవును స్వామీజీ, నేను భగవద్గీత చిన్నప్పుడు మా అమ్మ నేర్పించేది స్వామీజీ. ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ చదవకూడదని చెప్పి 12వ అధ్యాయం చదివించేది. 12, 15. మీ అమ్మ కూడా నా పార్టీయే. నేను రోజు 12వ అధ్యాయం చదువుతా, రోజు చదువుతా. కృష్ణ భక్తురాలు మా అమ్మ. మా చెల్లి పేరు అందుకే కృష్ణుడి పేరు పెట్టుకుంది. మీ పేరేనండి? రాధా. మా చెల్లి పేరు గిరిధారి రాధా. భలే భలే భలే. ఓహో, గిరిధారి రాధా. గిరిధారి రాధా. గిరిధారి రాధా. అచ్చా, అమ్మ ఏమన్నా ధవళేశ్వరం వెళ్తుండేదా? ఏంటండి? అమ్మ ధవళేశ్వరం వెళ్తుండేదా? ధవళేశ్వరం కాదండి, తెలీదండి. అంటే ఇది అంటే గిరిధారి అనే పత్రిక ఒకటి ఉంది. వెళ్ళలేదండి, ధవళేశ్వరం వెళ్ళలేదు. ఇక్కడ మా ఇంటి దగ్గర లేడీస్ అందరూ కలిసి భక్తి కృష్ణ మందిరం ఒకటి కట్టించుకున్నారు. స్వామీజీలు మాతాజీ ఉంటారు. మొన్నే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు. మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినట్టున్నారు. అక్కడికి హాలండ్ నుంచి అక్కడి నుంచి స్వామీజీలు వచ్చేవారండి, సన్యాసం తీసుకునేవారు ఆశ్రమంలో. అందులో పక్కన చిన్న ఊరు ఒకటి ఉంటది, అక్కడ మా అమ్మాల మేనత్తాల ఊరు దగ్గర. ఇప్పుడు ఇది వరకు ఉన్నంత వైభవం లేదేమో. నా అమ్మాలు చిన్నప్పుడు అయితే ఫోటోలు అవి చూస్తే హాలండ్ నుంచి యూరోప్ నుంచి వచ్చి సన్యాసం అవి తీసుకునేవారు ఇక్కడ పిల్లలు. ఫోటోలు అవి ఉంటాయండి. ఒకసారి నేను వచ్చినప్పుడు మీకు చెప్తాను, మీకు వీలుంటే ఒకసారి వద్దురు కానీ. మా అమ్మ ఇప్పుడు అయినవేళ్ళు వెళ్ళిందంట అందరితో కలిసి. మా అమ్మకు భక్తి ఎక్కువ, కాకి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసింది. అందరితో బాగోపోయినా ఇంకా ఆ 12, 15 అధ్యాయాలు కంఠస్థం వచ్చేదండి చిన్నప్పుడు. ఇప్పుడు చదవట్లేదు. ఏమన్నా చూసి చదివేయగలుగుతాను, కంఠస్థం చూడకుండా రాదు. ఏముంది, మళ్ళీ ఒకసారి అలా ముట్టుకుంటే ఒక వారం చదివితే వచ్చేది. కానీ స్వామీజీ నేను చాలా నేర్చుకున్నాను స్వామీజీ. ముందు మనలాగా ఉంటే కష్టం, బయట చూస్తేనే అసలు వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండే వాళ్ళ స్కూల్లో చదవడం వల్ల అక్కడ వాళ్ళ మాటలు అవి తెలుసా, మనమే అందరం ఒకటి అనుకుంటాము, వీళ్ళు కాదు అని నాకు అర్థమైందండి. మీరు చెప్పిన తర్వాత నేను బైబుల్ కూడా చదివానండి. అంటే అన్ని కాదు, ఆ మొక్కలు చూశాను యాప్ వేసుకొని ఫోన్ లో. అది ఇక్కడ కూడా చాలా మంది పెద్ద పట్టించుకోరండి. అక్కడ అమ్మేస్తుంటేను ముందు వచ్చిన అవునండి, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు కదా. ఈ రీసెంట్ గా కన్వర్ట్ అయిన వాళ్ళే హడావిడి చేస్తున్నారండి. నీకు బండ విషయం చెప్పనా భరత్? అవునండి, చెప్పండి. నీకు బండ విషయం. ఎక్కడైనా
నువ్వు అమెరికాలో గుడికి వచ్చే విదేశీయులు బోల్డ్ మందిని చూస్తావు. ఇక్కడ ఇక్కడ వస్తారండి. బోల్డ్ మంది వస్తారు కదా గుడికి. ఆ గుడికి వచ్చిన విదేశీయులు ఎవరైనా యేసు ప్రభుని కామెడీ చేస్తారా? చేయరు. ఆ పాటికి అది వదిలేశారు. కానీ ఆయన పేరు జాన్ ఉండొచ్చు, జాన్సన్ ఉండొచ్చు, ఫిలిప్ ఉండొచ్చు, రాబర్ట్ ఉండొచ్చు, వాళ్ళు అక్కడికి వదిలేశారు. కానీ ఇక్కడ దరిద్రులు వెంకటేశ్వరరావు, రామారావు, గణపతి ఈ పేర్లతోనే బతుకుతూ మీ దేవుడేట్రా అని మాట్లాడుతుంటాడు. ఇప్పుడు వాడు పోని వదిలేసినోడు వదిలేసినట్టు ఉండొచ్చా? నేను మెదలకుండా ఏదో పాటలు పాడుకునేవాడిని, చక్కగా భజన చేసుకునేవాడిని, జపం చేసుకునేవాడిని. ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? వీళ్ళు క్రైస్తవం పెంచడం అనే కాన్సెప్ట్ కంటే కూడా సనాతన ధర్మాన్ని ఎలా నాశనం చేయాలి, దాని మీద ఎలా ద్వేషం పెంచాలి, ఇదే కాన్సెప్ట్ వాళ్ళది. అందుకనే క్రైస్తవం అనేది లుచ్చామతం ఊరికి నేను అన్నాం. ఎందుకంటే మొన్న చూసే ఉంటాను, కడప నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు అంటున్నా సరే ఆయన నోట్లోంచి బైబిల్ లాంగ్వేజ్ వచ్చింది. నిన్న ఒక అమెరికా నుంచి ఒక అతను మెసేజ్ పెట్టాడు, 2 నిమిషాలు మాట్లాడాడు, అందులో 3 సార్లు లకారం.